నల్గొండ పట్టణ వన్ టౌన్ సిఐగా ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సిఐ సత్యనారాయణ సంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆ స్థానంలో రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన నల్గొండ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ సిఐ పదోన్నతిపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బదిలీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణ 1 టౌన్ సిఐగా ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సిఐ సత్యనారాయణ సంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆ స్థానంలో రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన నల్గొండ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ సిఐ పదోన్నతిపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బదిలీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గాంజా వాటిపై ఉపేక్షించేది లేదని, డ్రగ్స్ అలవాటు ఉన్న వారిపై నిఘా ఎల్లవేళలా ఉంటుందని, రౌడీ ఎలిమెంట్స్ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వారిపై ఉక్కుపాదం వేస్తామని, ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా డయల్ 100 సమాచారం తెలపాలని కోరారు. ఈరోజు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నాను. గతంలో రూరల్ పోలీస్ స్టేషన్లో మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన మాదిరిగానే ఇక్కడ కూడా మరింత సమర్థవంతంగా పనిచేస్తానని, అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు నల్గొండలో డ్రగ్స్కి సంబంధించినది ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. చాలామంది యువకులు దానికి బానిసలైపోతున్నారు. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ మీ స్టైల్లో? తప్పకుండా గతంలో నిర్వహించిన మాదిరిగానే కౌన్సిలింగ్లు నిర్వహిస్తాము. కౌన్సిలింగ్లు నిర్వహించిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రానట్లయితే కఠిన చర్యలు తీసుకుంటూ, గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో మేము ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు కలిగించాము. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పట్టుబడినారో మొదటగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. కౌన్సిలింగ్ చేసినా కూడా వారి ప్రవర్తనలో మార్పు రానట్లయితే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని వారిని అవసరమైతే జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. సార్, ఇంకోటి సార్, రౌడీ ఎలిమెంట్స్ అనేవి 1 టౌన్ పరిధిలో చాలా ఉన్నాయి సార్, టూ మచ్గా. ఆ రౌడీలపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 127 రౌడీ షీటర్స్ ఉన్నారని తెలిసింది. వీళ్ళపై ప్రత్యేక నిఘా ఉంచి వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినట్లయితే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళలో మార్పు రావడానికి, వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో తప్పకుండా మార్పులు రావాలని కృషి చేస్తాము.